మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ పదంబుజంబులకు నారతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పు గుండెకు విలీనమగున్ హృదయము దానిలో కమ్మని పద్యముల్ బలుకగా హృదయం అది లేదు. అమ్మనే నమ్మితి మా అమ్మనే నమ్మితి ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్. ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్. అధర్మాన్ని సమర్థిస్తూ ఆయువును సాగదీయడం కంటే ధర్మాన్ని సమర్థిస్తూ కన్ను మూయడం మిన్న అని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1060వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. 1000 దాటాక కూడా షష్ఠి పూర్తి చేసుకుంటున్నాం మనం. సహస్రచంద్ర దర్శనము అయింది, షష్ఠి పూర్తి అయింది. అయినా భారతం అవడం లేదు. భారతమా మజాకా ఎందుకు అవుతుంది? పనికిమాలిన సీరియల్స్ అన్నీ అనేక రకాల టీవీల వాళ్ళు వేల భాగాలు కొనసాగిస్తున్నారు. అవన్నీ అవ్వడం కంటే 10 రోజుల ముందే అవుతుంది, కంగారు పడక్కల. చాలా పనికొచ్చే కథ ఇది. ఎంత ఆసక్తికరంగా సాగుతుందో గమనించండి. 10వ రోజు యుద్ధంలో కూడా అటువైపు ఆయన పడిపోవాలని నిర్ణయించుకున్నాడు, ఇటువైపు ఆయన పడగొట్టాలని నిర్ణయించుకున్నాడు. అయినా పరిస్థితులు కలిసి వస్తే కానీ ఏది జరగదంటే ఆ దైవ సంబంధమైన కర్మ ప్రణాళికలో ఎక్కడికక్కడికి రావాలో అక్కడ కలగాలి ఆ తీగలు. శాలిగూడు తీగలు కలిసినట్టే, కలిస్తే కానీ ఆ మార్గం దొరకదు. అంచేత ఆ సమయం రావాలి. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నమే అవుతోంది కానీ ఇంకా కుదిరేటట్టుగా లేదు. ఇంకా అందుకని ఒక పక్క శిఖండిని రెచ్చగొడుతూనే ఉన్నాడు అర్జునుడు. ద్రోణాచార్యులు అశ్వత్థామకి చెప్పాడు తన మనస్సులో మాటని. దుశ్శకునాలు కనపడుతున్నాయ్యా అని ఒక్క మాట అన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. నగరంలో దేవాలయాల్లో దేవతామూర్తులు కదిలినట్టుగా నాకు పొద్దున కొంతమంది చెప్పారయ్యా అన్నాడు. అంటే భారత కాలం నాటికే దేవాలయాలు, దేవతామూర్తులు, విగ్రహారాధన ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంది. రామాయణంలో కూడా రామ పట్టాభిషేకానికి ముందు దశరథుడు దేవాలయాలు దర్శించినట్టుగా ఉంది. దేవాలయాలకి భూములు ఇచ్చినట్టుగా రామాయణంలో ఉంది. ఇదిగో భారతంలో ఇలాంటి చోట దేవతామూర్తుల విగ్రహాల గురించి ప్రస్తావించారు. ఇది తెలియక అజ్ఞానులు కొంతమంది ఈ మధ్య నేను ఎక్కడో చదివి ఏమిటి అజ్ఞానం అనుకున్నాను నేను. ముస్లింలు దండయ్య వచ్చాక ఈ దేశానికి వాళ్ళకి భయపడి మనం గుడు కట్టుకున్నా అంట. అసలు మన గుడుకు భయపడే వాడు వచ్చాడు ఇక్కడికి. గుళ్ళలో సొమ్ములు సోమనాథ్ దేవాలయం మీద దండయాత్ర ఎందుకు జరిగింది? శుభ్రంగా శివలింగాన్ని పడగొట్టారు. అందులో ఉండే మణులు రత్నాలు దోచుకెళ్ళిపోయి వాళ్ళు ఉంపుడు గత్తెలకి వాళ్ళ మేడల మీద మెట్ల కింద వేసుకున్నారు. ఎంత దుర్మార్గం జరిగింది చరిత్రలో. ఏమన్నా అంటే ఏదో అంటా ఉంటారు, అనరమారి కడుపు మండితే అనరా. ఎందుకని మనకి ప్రతిష్ఠ చేసేటప్పుడు ఒక సంప్రదాయం ఉంది. నవరత్నాలు వేస్తారు ప్రతిష్ఠ చేసిన చోట. కెంపులు, వజ్రాలు, వేడూర్యాలు, మాణిక్యాలు వేస్తారు. ఇప్పుడేవో గాజురాలు రకరకాలు వేసేస్తున్నారు. పూర్వం అవే వేసేవారు. అందుకని ప్రతిష్టాత్మకమైన దేవాలయాల్లో ఉంటాయి. వాటి కోసం శుభ్రంగా శివలింగాలు పడగొట్టేసేసేయడం, ఆ రాళ్ళన్నీ కొట్టేసేయడం. వాళ్ళు ఉంచుకున్నటువంటి మనుషులకి వాడు వీడు మేడమెట్లకు పెడుతుంటే తొక్కుకుంటూ వెళ్ళడం కోసం ఆ శివలింగం రాళ్ళు వాడాడు. ఎంత దుర్మార్గం జరిగిందండి చరిత్రలో. ఇంత దుర్మార్గం చేస్తే వాళ్ళు వచ్చాక మనం గుడి కట్టుకోవడం పెట్టి వ్యాసాలు రాసేవాళ్ళు అలా రాస్తున్నారు. ఈ భయంకరమైన అజ్ఞానం మూట కట్టుకుంది. అందుకోసం చెబుతున్న అలాంటివి చదివి ఎవరూ మోసపోకుండా ఇగో ద్రోణాచార్యుడు అంటున్నాడు స్పష్టంగా, దేవాలయాల్లో విగ్రహాలు కదిలినట్టుగా నాకు చెబుతున్నారయ్యా 1-2 రోజుల నుంచి. అపశకునాలు ఏవో జరుగుతున్నాయి. మహానుభావుడు ఎవడో మరణించే పరిస్థితి లేకపోతే అలా జరగదయ్యా. అందుకని నాకు ఇప్పుడు మహానుభావుడు అంటే ఈ కాలంలో ఈ రోజులో యుద్ధం జరిగే సమయంలో భీష్ముడే. నాకు ఆయన మీద అనుమానంగా ఉంది, కొంచెం వెళ్ళి పుత్రక అన్నాడు ఆయన. భీష్ముడిని చుట్టుముట్టడం కోసం భీముడు వస్తుంటే 10 మంది కౌరవ వీరులు భీముడిని ఎదిరించడానికి వచ్చారు. కౌరవుడు కురుకుమారుడు. భీముడికి పండగ, రండ్రా భీష్ముడి మాట ఎలా ఉన్నా మిమ్మల్ని వేసేద్దాం. అంతేకాదు ఈ కురుకుమారుడికి తోడుగా ఇతర వీరులు కూడా, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇందాక పరిగెట్టిన దుశ్శాసనుడు, మళ్ళీ కృతవర్మ, మిగిలిన వాళ్ళందరూ, వీళ్ళందరూ కూడా వచ్చి భూరిశ్రవుడు, వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ వదిలేసి భీముడు చుట్టూ పడ్డారు.
ఒక్కసారి ఇంతమంది భీముని చుట్టుముట్టేసరికి అర్జునుడికి అనుమానం వచ్చింది. అమ్మో, అన్నగారు ఆపదలో పడుతున్నాడు, ఎంత గొప్పవాడైనా మనం చూసుకోవాలి కాస్త అని భీముడికి అర్జునుడు తోడయ్యాడు, అగ్నికి వాయువు తోడైనట్టుగా. కురువీరులు కూడా మరికొంతమంది తోడయ్యారు. ఒక 20 మంది కురువీరుల్ని ద్రోణాచార్యులు సరే ధర్మరాజుతో పోరాడుతున్నాడు. అందుకని కృపాచార్యులు, అశ్వత్థామ, కృతవర్మ, చిత్రసేనుడు, వికర్ణుడు, దుర్ముఖుడు మొదలైనటువంటి మహావీరులందరినీ భీమార్జునులు ఇద్దరూ ఎదిరించవలసి వచ్చింది. అయినా భయంకరంగానే పోరు జరుగుతోంది. అయినా భీష్ముడు కూడా ఎక్కడ ఆగలేదు. పక్క సెకండ్ వేసే బాణాలు తట్టుకుంటూనే ప్రతి బాణం దానికి వేయకుండానే అర్జునుడు వేసిన బాణాలకి మాత్రమే ప్రతి బాణం వేయాలని అనుకున్నాడు. అర్జునుడు భీష్ముడిని వేయడం లేదు, మిగిలిన వాళ్ళని వేస్తున్నాడు. వచ్చిన ఇబ్బంది అది. కృష్ణుడు ఎంత చెప్పినా ఈయనకి ఎక్కలేదు. అంటే చివరికి దైవ నిర్ణయం ప్రకారం జరగవలసింది. ఇలా జరిగినంతకాలం ఊరికే మీడియా వారికి కాలక్షేపానికి పనికొస్తుంది తప్ప సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే అర్జునుడు భీష్ముడి మీద వేయడం లేదు, శిఖండిని వేయమంటున్నాడు. శిఖండి ఎన్ని బాణాలు వేసినా భీష్ముడిని చంపేంత గొప్ప బాణాలు ఆయన దగ్గర లేవు. ఈ బాణాలకి పడిపోయే తత్వం కాదు అది. అది సంపూర్ణమైనటువంటి పౌరుషం, దాని లెక్కలు వేరు. అంటే ఆ స్థితి వచ్చే వరకు జరగదు. భీష్ముడికి కూడా విసుగొచ్చేస్తుంది ప్రాణం. మత్తేవం మీదకి దూకేటువంటి సింహల్లా దూకేట పాండవ సైన్యం మీద. ఈ మొత్తం దూకడంలో 2 ఉద్దేశాలు. ఒకటి, దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం చీల్చి చెండాడడం, చివరి రోజు కూడా మన ప్రతాపం చూపిద్దామని చేయడం. రెండవది, ఇలా చేస్తేనైనా వాళ్ళకి బుద్ధి వచ్చి నేను చెప్పినట్టుగా ఉపాయం చేస్తారేమో, ఇంకా ఆ ఉపాయం చేయట్లా, అర్జునుడు మొహమాట పడుతున్నాడు అని అర్జునుడికి ఆలోచన వచ్చేలా చేయడం. ప్రతి వ్యూహాల్లో ఇలా కూడా ఉంటాయి. ఒక్కోసారి అవతల వాళ్ళని రెచ్చగొట్టేసేయడం. ఎందుకంటే అసలు పని జరగడం మనకి ఇష్టం లేదు. అది జరిగితే మన పేరు మీద జరగాలి, ఎవరికో పేరు వచ్చేస్తే అలాగా. అందుకని మన పేరు మీదే జరగాలి. వస్తే మన పేరు మీద రావాలి, లేకపోతే అసలు రావద్దు. ఏదో జరగద్దు, పనే జరగద్దు. మొత్తం రాజకీయం అంతా ఇలాగే ఉంటుంది. ప్రజల అభివృద్ధికి ఏదైనా చేస్తే మన పేరు మీద చేయాలి. అభివృద్ధికి చేయడం ముఖ్యం కాదు, మన పేరు మీద జరగడం ముఖ్యం. మన పేరు మీద జరగకుండా ఎదురువాడు చేస్తానంటే దాన్ని ఆపేద్దాం, ఏదో రకంగా అడ్డం కొట్టేద్దాం, కూడా పెట్టేద్దాం. చివరికి మన పేరు మీద జరిగేలా ఇలా ఉంటుంది కొంతమంది నాయకుల ఆలోచన. ఇది వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఇవన్నీ రాజకీయాలు. అందుకని నోరు తెరిచిన యముడులాగా నరికి నరికి చంపి చంపి పోగులు పెట్టి పెట్టి ప్రాణం విసిగి ఓ మూలకెళ్ళేట భీష్ముడు. అంత యుద్ధంలో మూలకెళ్ళడం ఏమిటండి? అదే మరి మూల భారతంలో ఉంది, దొరుకుతుంది. 500 ఎకరాల భూమిలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక మహావీరుడైన వాడు విశ్రాంతి తీసుకుంది ఓ మూల దొరక్కపోదు. ఒక్కసారి కాస్త ఇలా అనుకుంటున్నాడు, శిఖండి నుంచి తప్పుకున్నాడు. అర్జునుడేమో ఆయన వాళ్ళందరినీ ఎదిరించే పనిలో ఉన్నాడు, భీముడు అర్జునుడు. ఈ సమయంలో కాస్త ఓ మూలకు వచ్చాట. వచ్చి ఒక్కసారి ఆలోచించుకున్నాడు. ఉత్తమ క్షత్రియుల నెల్ల ఉగ్రవృత్తి నేడు 10 నాళ్ల గోలెన నిశిత శర చెయముల గూల్చితి వేసరినట్టులయ్యే మేనితోడి పొత్తింకెట మానుటొప్పు మేనితోడి పొత్తింకెట మానుటొప్పు మేనితోడి పొత్తు ఇంక ఇట మానుటొప్పు. మహానుభావ, ఎంత చెలించిపోయావయ్యా ఈ ధర్మాధర్మాల ఘర్షణకి, ఈ మునిమన వాళ్ళ ఘర్షణకి. పెద్దలు కష్టపడతారు, పేడ చేసుకుంటారు, పిడకలు చేసుకుంటారు, ఇటక పేర్చి ఇల్లు కడతారు. కొడుకో మనవడో పుడతాడు, ఆ ఇల్లు అమ్మేస్తాడు, అమెరికాకి పారిపోతాడు. ఎంత దుఃఖం ఉంటుందండి ఈ పెద్దవాళ్ళకి. వాళ్ళ కళ్ళ ముందు జరిగితే ఎంత కష్టపడి కట్టామా పల్లెటూళ్ళలో ఇల్లు సంపాదించడానికి 50 ఏళ్ళు పట్టిందమ్మా, వాడు ఒక్క నిమిషంలో అమ్మేశాడు. పీగి అమ్మేసేవాడు పల్లెటూరు భాషలో చెప్పాలంటే అయిన కాడికి అమ్మేస్తాడు, అయిన కాడికి. వాడు దాని విలువ ఏం తెలుసు ఈ మనవడికి? వాళ్ళు పాపం నానాయాతన పడి పాలమ్మి, పెరుగమ్మి, పుల్లలమ్మి, పిడకలమ్మి, సమస్తం అమ్మి సంపాదించారు. దాన్ని ఇట్టే అమ్మేస్తారండి. లేకపోతే అది బాగోలేదండి అండం, మోడర్నైజ్ అండం, దాన్ని కూల్చేసి కట్టడం. ఇవి చాలా దోషాలు ఇవి. కనీసం ఈ ఆలోచనలు ఉండేవాళ్ళు, ఆ పెద్దవాళ్ళు ఉన్నంతకాలం ఈ పని చేయకూడదు. వాళ్ళని వెళ్ళిపోనియండి, వెళ్ళిపోతారుగా. 80 ఏళ్ళు దాటాక ఎంతకాలం ఉంటాడు? బాగుండదా? అటాచ్డ్ బాత్రూమ్ లేదు, అటాచ్ లేకపోతే కొంపలు అంటుకున్నాయి, అదేదో విడిగా కట్టుకో. ఇదే తన కళ్ళెదురు సామ్రాజ్యం కూలిపోతుంది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇప్పటికి 2 లక్షల మందిని చెప్పాడు. మీకు సంఖ్య కోసం చెబుతున్న ఆయనే
రోజుకు 10,000 మందిని చంపుతానని 10 రోజుల్లో 10 లక్ష వేసేశాడు. ప్రత్యేకం 10వ రోజు 1,00,000 మందిని చంపాడు. మూల భారతంలో ఉన్నమాట. అంటే ఒక్క భీష్ముడి చేతుల్లోనే 2 లక్షల పాండవ సైన్యం. అంటే పాండవ సైన్యం ఉన్నదే 7 లక్షలు, 7 అక్షోహిణీలు. అందులో 2 లక్షలు భీష్ముడే మింగేశాడు. ఇంకా తర్వాత వాళ్ళు అసలు నిలబడ్డారంటే వాళ్ళకి దండం పెట్టాలి, ఏం వీరులరా బాబు అని. వీళ్ళు 11 కానీ వాళ్ళు 7. ఆ 7లో 2 భీష్ముడు మింగాడు. ఇంకా అంత వధ కౌరవ సైన్యం విషయంలో జరగలేదు. అర్జునుడు భీముడు ఎంత కూడా యుద్ధం చేసిన అదేదైనా తర్వాత జరగాలి. కానీ ఇంకా వాళ్ళ మీద యుద్ధ భారం చాలా ఉంది. భీష్ముడు చాలా భారం తగ్గించాడు. 2 లక్షల మందిని చంపాడు. 2 లక్షల మందిని చంపి ఒక్కసారి ఆయన పక్కకి వెళ్ళి అనుకుంటే ఉత్తమ క్షత్రియులనే ఉగ్రవృత్తి. విరాటును తమ్ముళ్ళు, విరాటును కొడుకులు, ఎటువంటి వాళ్ళు ఏమిటి శతానీకుడు, ఏమిటి వాడిని చంపడం నేను నిన్నగాక మొన్న. వాళ్ళంతా ఎంత ఉత్తమ క్షత్రియులు. ఉగ్రవృత్తి నేడు 10 నాళ్లగోలే నా నిశిత శర చెయముల కూల్చితి. నా వాడి బాణాలతో మొత్తం నేటికి 10 రోజులుగా మహత్తరమైన వంశాల్లో పుట్టినటువంటి మహత్తర క్షత్రియులు, వాళ్ళల్లో ఎంతమంది తల్లికి ఒకే ఒక సంతానమో నాకు తెలియదు. నాకు నియమాలైతే ఉన్నాయి కానీ వాళ్ళ వివరాలు కొన్ని తెలియవు. ఒకవేళ అందులో భ్రాతృహీనులు అపుత్రకులైన వాళ్ళు ఉంటే ఏమైపోయినాయి ఈ వంశాలని, ఎందుకు చేశాను ఈ పని అంతా అని ఒక్కసారి కళింగ యుద్ధానంతరం అశోకుడికి వచ్చిన వైరాగ్యం ఇప్పుడు భీష్ముడికి వచ్చింది. ఉత్తమ క్షత్రియులనెల్ల ఉగ్రవృత్తి నా నేడు 10 నాళ్లగోలే నా నిశిత శర చెయముల గూల్చితి. వేసరినట్టులయ్యే విసిగిపోతుంది, ప్రాణం విసిగిపోయింది. మేము ఇప్పటికీ యువకులం అండి. ఎందుకు నీ యువనం దేనికి? 80 ఏళ్ళు వచ్చి యువకుండా అంటున్నావు, సిగ్గు లేకుండా. ఏం చేసావు దేశానికి? ఏమైనా చేసామా? మనం యువకులుగా ఉన్నాం అంతే. ఎప్పటికీ నన్ను చూసి ఆడవాళ్ళు అదో రకం, అది పెద్ద గొప్ప విషయం. ఇక్కడ ఎంతోమంది అసహించుకుంటారు, ఇంట్లో పెళ్ళం అసహించుకుంటుంది ముందు. ఆడవాళ్ళు ఏదో అన్నారు, ఏదో పౌరుషం. ఇక్కడ ఈ ఊరు జుట్టుకు రంగేసి దరిద్రప్పలు ఇవన్నీ. ఇంకా ఏదో యవ్వనంగా ఉందామని మీసాలు కత్తిని ఏమిటదని, ఎందుకు? ఎవరి కోసం? దేశం కోసం ఏమైనా చెయ్యి, నీ జుట్టు నెరిసినా నష్టమేం లేదు. ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం. ఇంకా యంగ్ లుకింగ్, ఎంతకాలం ఈ లుకింగ్, బోర్డు లుకింగ్. దేశం ఏమో చైనా వాళ్ళు లుకింగ్, అప్పుడు కుకింగ్, దేశంలో బుకింగ్, మొత్తం బుకింగ్ అయిపోతుంది అక్కడ అరుణాచల్ ప్రదేశ్. మనం ఇక్కడ యంగ్ అందాం. ఇక్కడ పిల్లలేమో అమెరికాలో ఉన్నారు, మనం యంగ్. ఒక్కడు దేశం కోసం ఏమీ చేయలేదు, మనం ఏమీ చేయలే, అంతా దేహం కోసమే చేసుకున్నాం. అందరికందరికి భీష్మ పితామహుడు పాఠం చెబుతున్నాడు. దేహముతోడి పొత్తింకెట, మేనితోడి పొత్తింకెట మానుటొప్పు. ఓ తత్వజ్ఞానం పొందే ప్రయత్నం చేయలేదు. ఓ యోగ వాసిష్టం, ఓ రమణ మహర్షి, ఓ మలయాళ స్వామి, ఓ జిడ్డుకృష్ణమూర్తి గారు ఏ పుస్తకాలు మనం చదవాలా? ఊరికే మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాకు, పొగుడు నేను ఇంకా నండి స్ట్రాంగ్ అండి. ఎందుకు నీ స్ట్రాంగ్ పని లేక? ఎవడికి ఉపయోగం ఇది? అంచేత బతికితే భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలా పోవాలి. ఎంత తీవ్రమైన వేదాంతం నిజంగా అనుకోవడం. మరి ఏమిటి ఆయన జీవితంలో పొందింది ఏముందండి? జరయారబ్ధము జీవితము. బతుకే ముసలితనం కదండి, ప్రారంభమే బ్రహ్మచర్యం. ఏ వాంఛలు ఉండడానికి వీల్లేదు. మధురాశల్ మోడులైపోయే ఖండికా శతావధానంలో భీష్ముడి గురించి 10 పద్యాలు చెబుతూ ఆయన ఆశలు ఏమైనా ఆశలు ఎంత అడియాశలయ్యాయని చెప్పిన సరిగ్గా ఇదే చింతన. ఆయన ఇప్పుడు ఆలోచిస్తున్నది అదే. జరయారబ్ధము జీవితము మధురాశల్ మోడులైపోయే భాసుర రాజ్యముల నేలగాగలిగి అచ్చో సంజసింపంగా. భాసుర రాజ్యముల నేలగాగలిగి అచ్చో సంజసింపంగా. ఈ కురు రాజ్యమును నిల్పజాలి తినుకో కొట్లాటలైపోయే. ఈ కురు రాజ్యమును నిల్పజాలి తినుకో కొట్లాటలైపోయే. దుర్భరమౌ జీవితము అంపశయ్యే గదా భావింపగానెప్పుడు. ఇప్పుడు కొత్తగా అంపశయ్యని భావించేది నా జీవితం ఎప్పుడు అంపశయ్యే, ముళ్ళకి అంపశయ్య. బతుకే ముసలితనంతో మొదలైంది, పెళ్ళి పెడాకులు లేకుండా.
మధురాశలు మూడులైపోయే భార్య బిడ్డలా ఏముంది కనుక ఎవరిని ఎత్తుకుందుకు నాకు అవకాశం ఉంది. ఎత్తుకుని పెంచిన పాండవులు ఈవేళ నాకు శత్రువులయ్యారు. నేను తెచ్చిపెట్టుకున్నాను వాళ్ళని శత్రువుల కింద. వాళ్ళ పక్షాన ఉంటే నాకు ఈ యోగం ఉండేదా? నేను ఉండలేకపోయాను. నా పరిస్థితులు నావి. నేను ఎత్తుకుని పెంచిన మట్టి మనవణ్ణి అర్జునుడిని వేళ నేను కొడుతున్నాను, వాడు నన్ను కొడుతున్నాడు. ఏమి దౌర్భాగ్యం ఇది? కొట్టిన వాడిని అర్జునుడిని నేనే పిలిచి కొట్టరా అని చెబుతున్నాను. ఏమి కర్మ ఇది? భాసుర రాజ్యముల నేలగాగలిగి గంగాదేవి కుమారుడై ఉండి దేవతల వరం వల్ల పుట్టినవాడై ఉండి అష్టవసువుల్లో ఒకడై ఉండి గురువుని యుద్ధంలో ఓడించిన వాడై ఉండి ఇంత పరాక్రమవంతులు కనుక రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే ఎలా ఉండేదండి భారతదేశం? అసలు ఈ పాండవులు కౌరవులు రెండు కొట్టుకోవడానికి భీష్మ సంతానం తప్పితే. మళ్ళీ ఎప్పుడో అటల్ బిహారీ వాజ్పేయి గారు పరిపాలిస్తుంటే 1999 నుంచి 2004 వరకు నాకు అప్పుడు మాత్రం ఆ యుగం ఒక్కటే భీష్మ యుగంలో అనిపించింది కాస్త. భీష్ముడు మళ్ళీ ఆజన్మ బ్రహ్మచారిగా దిగుచ్చి పరిపాలించారు. మళ్ళీ దేశానికి అటువంటి మహానుభావుడు ఆజన్మ బ్రహ్మచారి పరిపాలించే యోగము బట్టునుగాక. మరో భీష్ముడు దిగొస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. అందుకని భాసుడు రాజ్యముల నేలగాగలిగి అచ్చు సన్యసింపంగా రాజ్యాన్ని పరిపాలించేందుకు అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయి. వీడెవడండి గొట్టంగాళ్ళు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళ మాట్లాడుకునేది? అసలు ధర్మరాజు మాత్రం ఎవడు భీష్ముడు ముందు? వీళ్ళ తెలివితేటలంతా, వీళ్ళ ధర్మనిష్టలంత. పేకాట మొదలు పెడితే ఎవరిని పెడుతున్నాడో తెలియకుండా పేకాటలో పెట్టేశాడు ధర్మరాజు. మరి అదే భీష్ముడైతే పెట్టేవాడా? భీష్మ పరిపాలనే వేరు కదా. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.